పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ అక్టోబర్ 18వ తారీఖు శనివారం ఈనాడు తల్లి శ్రీ సభ పునీత లూకా గారి పండుగను కొనియాడుతూ ఉండగా క్రీస్తు శకం 1వ శతాబ్దంలో జీవించిన సుశేషకుడు, అపోస్తుల కార్యముల గ్రంథకర్త, వైద్యులకు పాలక, పునీతుడు. ఈ యొక్క పండుగ ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 10వ వచనం నుండి 17వ వచనం వరకు. భక్తి కీర్తన 145వ కీర్తన 10వ వచనం నుండి 13వ వచనం వరకు, 17, 18 వచనాలు. లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి పునీతుని గురించి ధ్యానించుదాం. ఆ పిమ్మట ప్రభు 72 నియమించి తాను స్వయంగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు, ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లా నేను, పంట విస్తారము కాని పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమాని ప్రార్థింపుడు. మీరు పండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వల్లే మేము పంపుచున్నాను. మీరు జాలినైనను జోలినైనను పాదరక్షకులనైనను తీసుకొని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానం కలుగును గాక అని చెప్పుడు. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు గదా, మీరు ఇల్లు తిరగరాదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: దేవుని రాజ్యం మీ సమీపంలోనే ఉన్నది. పునీత లూకా గారు సిరియా దేశంలోని అంతియోకు పట్టణవాసి. పునీత లూకా గారు ఆయనను ప్రియమైన వైద్యుడు అని పిలిచేవారు. లూకా గారు యూద జాతీయుడు కాదు. పౌలు గారి ద్వారా క్రీస్తును తెలుసుకొని క్రైస్తవుడిగా మారి పౌలు గారి సువార్త ప్రచార పాత్రలో పాలుపంచుకున్నారు. అన్యజనులుండు క్రైస్తవ మతంలోనికి వచ్చి వారిని ఉద్దేశించి తన సువార్త గ్రంథాన్ని, అపోస్తుల కార్యాలు అనే గ్రంథాన్ని రాశారు. దేవుని రక్షణ ఒక్క యూదులకే పరిమితం కాదని, సర్వ మానవాళికి నిర్దేశింపబడిందనే విషయం ఈ సువార్తలో ప్రస్ఫుటంగా మనకు తెలుస్తుంది. మొదటిగా అన్యజాతి క్రైస్తవులు అంటే యూదుల చట్టం, ఆచారాలు తెలియని వారు సులువుగా గ్రహించేటట్లుగా వారిని ఉద్దేశించి వ్రాయబడింది. రెండవదిగా స్త్రీలకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారు. ప్రభుని జన్మవార్త మరియ తల్లి కోణంలో నుండి వ్రాయడం, ఎలిజబెత్తమ్మ, అన్నమ్మ, నాయనుపుర విధవరాలు, యేసు పాదాలను అభిషేకించిన స్త్రీ మొదలైన ఉదాహరణగా చెప్పవచ్చు. మూడవదిగా ప్రత్యేకంగా ప్రార్థనా సువార్త. అతి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందు యేసు ప్రార్థించారని వివరించారు. లూకా గారు మాత్రమే అర్ధరాత్రి మిత్రుని ఉదాంతము రాశారు. మరి ఈ విధంగా పునీత లూకా గారు ఒక సువార్థికుడిగా ఉంటూ ఏ విధంగా తన జీవితం ద్వారా సువార్తను ప్రకటించారో మనం కూడా అదే విధంగా దేవునికి ఆమోదయోగ్యులుగా జీవిస్తూ ప్రభుని ప్రేషిత కార్యమును ఈ లోకానికి కొనసాగించాలి. యేసుక్రీస్తు తన 72 ఎంపిక చేసి ఇద్దరిద్దరి చొప్పున తాను స్వయంగా వెళ్ళవలసిన ప్రతి గ్రామమునకు, పట్టణమునకు ముందుగా పంపారు. వారు చేయవలసిన మొదటి పని దైవరాజ్య వ్యాప్తికై సేవకులను పంపుటకై దేవుని ప్రార్థించాలి. ఎందుకంటే ప్రభు యేసు చేయు సువార్త బోధ, దాని నిమిత్తమై తన శిష్యుల పరిచర్య దేవుని ప్రణాళికలో ఒక భాగం, దైవ చిత్తం. ఈ విషయం క్రీస్తుకు ఎరుకయే. శిష్యులు కూడా దీన్ని గుర్తించాలి. ఈ పరిచర్య దేవుని చిత్త ప్రకారం దైవ శక్తి వలన జరుగు కార్యం. దీనిని శిష్యులు
గ్రహించనిచో వారు చేయు సేవ వలన జరుగు అద్భుత కార్యములన్నీ తమ స్వంత శక్తికి సామర్థ్యమని పొరబడి పాపంలో పడిపోగలరు. రెండవదిగా, క్రీస్తు శిష్యులు తమ పరిచర్యలో పొంచి ఉన్న ప్రమాదములకు సిద్ధంగా ఉండాలి. వారు తోడేళ్ల మధ్యకు వెళ్ళుచున్న గొర్రెపిల్లలు. అంతేకాక వారు తమను తాము సురక్షితంగా ఉంచుకొనుటకు ధనమును వస్తువులను సమకూర్చుకొనుటకు ప్రయత్నించగా ఎవరైనా తమకు ఆతిథ్యమిచ్చినచో దాన్ని స్వీకరించి ఆ ఇంటిని దీవించాలి. వ్యర్థమైన సంబంధాలు ఏర్పరచుకొనుటకు ప్రయత్నించి సమయం వృధా చేయరాదు. మూడవదిగా, ఆహ్వానించు ప్రజల్లో ఉన్న రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యం వారికి సమీపంలో ఉందని బోధించాలి. క్రీస్తు శిష్యుడిగా పిలువబడి క్రీస్తు ఏర్పరిచిన సువార్త పరిచర్యలో తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించిన పునీతుడు ఈనాడు మనం స్మరిస్తున్న సువార్తికుడు లూకా. సిరియా రాజధాని అయిన అంతియోకు చెందిన వైద్యుడు పునీత లూకా. అన్యుడై లూకా పునీత పౌలు గారి బోధనల వలన క్రైస్తవుడై తన రెండవ సువార్త పరిచర్య ప్రయాణంలో ఆయనకు తోడుగా ఉండి తాను కూడా క్రీస్తు సువార్త సందేశం ప్రకటించుటకు ఉత్సాహంతో ప్రయత్నించాడు. పునీత పౌలు తిమోతికి రాసిన రెండవ లేఖలో స్వయంగా రాస్తున్నట్లుగా లూకా పునీత పౌలుతో, ముఖ్యంగా ఆయన రోమ్ నగరంలో చెరసాల్లో బంధింపబడిన 2 సంవత్సరాలు తోడుగా ఉండిన నమ్మకమైన వ్యక్తి. అంతేకాక ఎంతో శ్రమ కోర్చి పరిశోధించి క్రీస్తు రక్షణ చరిత్రను తన సువార్తలో మరియు ఆదిమ క్రైస్తవ సంఘ ప్రారంభం, అపోస్తుల పరిచర్యను, సువార్త వ్యాప్తిని అపోస్తుల కార్యమనడి గ్రంథంలో పొందుపరచెను. ముఖ్యంగా యేసుక్రీస్తు జన వృత్తాంతాన్ని మరియు బప్తిస్మ యోహాను జన్మమును మరింత విపులంగా తన సువార్తలో పొందుపరిచాడు. క్రీస్తు జన్మం గురించి గాబ్రియేలు దూత మంగళవార్త ప్రకటన, మరియ తల్లి స్తోత్రగీతం, యేసు జన్మం తదంతరం బాలయేసు దేవాలయంలో సమర్పణ మొదలుగున్నవై లూకా తన సువార్తలో విశదీకరించాడు. క్రీస్తు హతసాక్షిగా తన జీవితాన్ని ప్రభు సేవలో తరింపచేసుకున్నాడు. ఈ యొక్క లూకా గారిని వైద్యులకు పాలక పునీతుడిగా శ్రీ సభ గుర్తించి గౌరవిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, మరి లూకా గారి గురించి మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఏమిటి అంటే, ప్రభుని తెలుసుకున్నాక మళ్ళీ వెనుతిరగలేదు. అంటే ప్రభుని డైరెక్ట్గా చూడకపోయినా కానీ పునీత పౌలు గారి యొక్క బోధనల చేత ప్రేరేపించబడి ప్రభుని అతి సన్నిహితంగా ప్రేమించి మరి ప్రభుని యొక్క జీవిత చరిత్రను విపులంగా చక్కగా అందరికీ అర్థమయ్యే భాషా శైలిలో రాయటం మనం చూస్తూ ఉన్నాం. మరి లూకా సువార్తను మనం చదువుతున్నప్పుడల్లా దేవునికి దగ్గరగా ఉన్నటువంటి భావన మనకు కలుగుతుంది. మరి ముఖ్యంగా స్త్రీలు ఆ రోజుల్లో తక్కువ చూపు చూడబడేవారు. మరి ఈ యొక్క సువార్తలో ప్రభు స్త్రీల పట్ల ఎంత గౌరవాన్ని, ఎలాంటి ఆప్యాయతను చూపించారు అనేటువంటి గొప్ప గొప్ప విషయాలతో ఈ లూకా సువార్త రాయబడి ఉంది. ప్రియ స్నేహితులారా, మరి అలాంటి సున్నితమైన మనస్కుడు యేసుక్రీస్తు అని మనకు బోధిస్తూ ఉన్నారు. ఆయన ఎవరిని కూడా త్రోసివేయలేదు అనేటువంటి విషయాన్ని బోధించటమే లూకా గారి యొక్క సువార్త తెలియజేస్తూ ఉంది. మన జీవితంలో ప్రభుని నిర్మలంగా ప్రేమిస్తూ మన తోటి వారిని ప్రేమిస్తూ దేవునికి దగ్గరవుదాం. మరి ఆ యొక్క పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి అనుదినం ప్రార్థించుదాం. మరి లూకా సువార్తను భక్తి శ్రద్ధలతో పదే పదే చదివి దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సున్నితమైన మనస్సును, ఆయన యొక్క ప్రార్థన జీవితాన్ని, స్త్రీల పట్ల గౌరవాన్ని ఏ విధంగా
చూపించారో దాన్ని మనం ప్రకటించి జీవించుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.